హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే జియో ఎయిర్ ఫైబర్ అనేది ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఛానల్స్ డీటెయిల్స్ తెలుసుకుందాము. మెయిన్గా ఏంటంటే దీనికి మనము ఆ ఓటీటీ ఛానల్స్, లైవ్ ఛానల్స్ కోసమే దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటాము. అదే రకంగా మనకి నెట్ కూడా మంచి క్లారిటీతో అయితే వస్తుంది. సో ఈ జియో టీవీ అనేది చాలా మంది అయితే ఏమడుతున్నారంటే, మనకు ఈ వచ్చే ఛానల్స్ నార్మల్ ఛానల్స్ గా ప్లే అవుతున్నాయా, లేకపోతే హెచ్డీలో ప్లే అవుతున్నాయా, 4K లో ప్లే అవుతున్నాయా అయితే అడుగుతున్నారు. సో నేనైతే నాకు ఎంఐ 1080 రిజల్యూషన్ నుంచి ఇది హెచ్డి టీవీ అయితే వాడుతున్నాను. సో నాకైతే క్లారిటీ వచ్చేసి చాలా బెటర్ గా అనిపించింది. ఫుల్ హెచ్డి క్లారిటీ అయితే ప్లే అవుతున్నాయి. అదే రకంగా ఈ ఓటీటీ ఛానల్స్ ఉన్నాయి కదా, ఈ ఓటీటీ ఛానల్స్ అన్ని కూడా మంచి క్లారిటీ అయితే వస్తున్నాయి, ఫుల్ హెచ్డీలో అయితే వస్తున్నాయి, మనకి ప్రాబ్లం లేదు. సో ప్యాకేజెస్ అని కూడా చూసారు కదా, డిస్నీ హాట్స్టార్ చూసుకున్నా గానీ దాంట్లో అన్ని మనకి మా టీవీకి సంబంధించిన చాలా ప్యాకేజెస్ అయితే అన్ని ఉంటాయి. అదే రకంగా సోనీ టీవీ ఉంది, నెట్ఫ్లిక్స్, మనకి సన్ నెక్స్ట్ ఉంది. సన్ నెక్స్ట్ ద్వారా ఏంటంటే మనము జెమినీ ప్యాకేజ్ అన్ని కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో మాత్రము మనకి సబ్స్క్రిప్షన్ ఉన్నట్టయితే మన మొబైల్ ద్వారా, అంటే ఇక్కడ మనం పాస్వర్డ్ పెట్టి లాగిన్ చేసుకున్నట్టయితే ఈ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ కూడా రెండు కూడా ప్లే అవుతాయి. యూట్యూబ్ అయితే కామన్ గా మనకు తెలిసిందే. G5 ప్యాక్ ఉంది కదా, సో G5 ప్యాక్ లో ఉన్న జీ ప్యాకెట్ అన్ని కూడా ఇక్కడ నుంచి మనకు వస్తాయి. సో జియో ఫొటోస్ అన్నాం కదా, సో జియో ఫొటోస్ ఏంటంటే కంపల్సరీగా మనకి ఈ సెటప్ బాక్స్ ఉంది కదా, ఈ సెటప్ బాక్స్ అయితే మనము ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటాం. మన యూఎస్బి ఉంటుంది కదా, యూఎస్బి పోర్ట్ ఉంది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక యూఎస్బి ఉంది, ఈ యూఎస్బి అనేది మనము ఇక్కడ పెట్టుకున్నట్టు దీన్ని పెట్టుకున్నట్టయితే సెటప్ బాక్స్ ద్వారా మనం ఇక్కడ నుంచి మన జియో ఫొటోస్ ద్వారా మనం ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ కూడా వాళ్ళకి ఇచ్చారు. సో ఫుల్ హెచ్డి క్లారిటీ అయితే వస్తుంది. మై జియో ఏంటంటే, మై జియో మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో ఉంటాయి. జియో న్యూస్ ఉంది. సో జియో న్యూస్ ఏంటంటే మనకి అప్డేట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఫుల్ క్లారిటీ అయితే మనకి ప్లే అవుతున్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మెయిన్ గా మనకి ఏంటంటే పైన చూసాను కదా, ఈ హోమ్ బటన్ చూసుకున్నట్టయితే మనకి ముందుగా ఈ హోమ్ పేజ్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంటుంది. సో దాని పక్కన మనకు స్పోర్ట్స్ గుర్తుంది కదా, సో స్పోర్ట్స్ గుర్తున్నట్టయితే ఆల్ స్పోర్ట్స్ వీడియోస్ అన్ని కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అదే రకంగా పక్కన రిమోట్ అన్నట్టు, రిమోట్ యాక్సెసరీస్ ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. కామన్ గా సెట్టింగ్స్ నుంచి కూడా మన సెట్టింగ్స్ కొన్ని చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన నెట్ అనేది దీనికి కనెక్ట్ అయిందా లేదా టీవీ అనేది ఇక్కడ నుంచి మనకి చూపిస్తుంటుంది. సో ఇది వచ్చేసి మన అకౌంట్. సో ఈ రకంగా కంప్లీట్ గా మనం ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇక్కడ నుంచి సెట్టింగ్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు. సో ఈ జియో ప్యాకేజ్ ఏంటంటే కంపల్సరీగా మనకు 1 మంత్ నుంచి 3 మంత్స్, 6 మంత్స్ అట్లా ప్యాకేజ్ ఉంది. సో మనమైతే దీనికి 1 మంత్ రీఛార్జ్ చేసుకున్నాము. సో 1 మంత్ రీఛార్జ్ చేసుకున్నాం కాబట్టి అక్కడ నుంచి అన్ని కూడా రీఛార్జ్ చేసుకుంటాము. అదే రకంగా దాని 3 మంత్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 3 మంత్స్ అయితే ప్యాకేజ్ మంచిగా ఉంది. 2220 పెట్టినట్టయితే మనకి 3 మంత్స్ ప్యాకేజ్ అయితే వస్తుంది. సో ఓవరాల్ గా అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.